హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హనీ, విక్కీ, విశాల్ ఈ ముగ్గురు చుట్టూ తిరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఉదయం చల్లని గాలి వీస్తుంది. క్యాంపస్ అంతా కొత్త స్టూడెంట్స్తో ఫుల్ బిజీ. పూల మధ్య నడుస్తూ తెల్లటి చుడిదార్లో చిరునవ్వుతో చాలా బ్యూటిఫుల్గా హనీ కాలేజ్లోకి అడుగుపెట్టింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. వావ్, బ్యూటిఫుల్ గర్ల్ అని కొందరు బాయ్స్ మాట్లాడుకున్నారు. హనీ మాత్రం ఎవ్వరిని పట్టించుకోకుండా తన డ్రీమ్స్ గురించి ఆలోచిస్తూ ముందుకు నడిచింది. అదే సమయంలో కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర ఒక బ్లాక్ బైక్ ఆగింది. బైక్ మీద నుంచి దిగిన విశాల్, మన స్టోరీలోని ఫస్ట్ హీరో. బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్, కూల్ కూల్ గర్ల్స్ హ్యాండ్సమ్ లుక్తో కాలేజ్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయింది. విశాల్ వచ్చాడ్రా అని ఫ్రెండ్స్ అంతా అతని దగ్గరకు పరిగెత్తారు. విశాల్ ముఖంలో చిన్న స్మైల్. అతను అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, కానీ తన మనసులో ఎవరిని ఈజీగా రానివ్వడు. మరోవైపు వైట్ కార్లో కాలేజ్ పార్కింగ్లోకి వచ్చాడు. డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది. అందులో నుంచి విక్కీ దిగాడు, మన స్టోరీలోనే సెకండ్ మెయిన్ లీడ్ హీరో. వైట్ షర్ట్, వాచ్, సింపుల్ స్టైల్, కానీ చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ. హై బ్రో అని ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ చెప్పారు. విక్కీ ఎప్పుడు కామ్, హెల్పింగ్ నేచర్. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే మొదట హెల్ప్ చేసే వ్యక్తి. హనీ లైబ్రరీ వైపు నడుస్తోంది. ఆమె చేతిలో ఉన్న బుక్స్ అనుకోకుండా కింద పడిపోయాయి. ఆమె వంగి తీసుకునే లోపే ఒక చెయ్యి ఆ బుక్స్ ఎత్తింది. హనీ నెమ్మదిగా పైకి చూసింది. ఆమె ఎదురుగా విశాల్ కేర్ఫుల్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని హనీ కూడా స్మైల్ చేసింది. ఆ ఒక్క క్షణం విశాల్ వైపు హనీ కళ్ళలోని ఆగిపోయింది. నైస్ స్మైల్ అని మనసులో అనుకున్నాడు. హనీ మాత్రం చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత కాలేజ్ గార్డెన్లో హనీ ఒంటరిగా కూర్చుని మ్యూజిక్ వింటుంది. అప్పుడే ఒక చిన్న పాప బలూన్స్ కోసం ఏడవటం కనిపించింది. హనీ వెంటనే లేచి ఆ బెలూన్స్ తీసుకొచ్చి ఆ పాప చేతిలో పెట్టింది. పాప నవ్వింది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ ఆ సీన్ చూసి మనసులోనే నవ్వుకున్నాడు. ఇంత మంచి హార్ట్ ఉన్న అమ్మాయా అని అనుకున్నాడు. హనీ వెనక్కి తిరిగి విక్కీని చూసింది. ఇద్దరి కళ్ళు కళ్ళు ప్లస్ అంటూ ఒక్క క్షణం కలిశాయి. హాయ్ అని విక్కీ నవ్వుతూ అన్నాడు. హలో అని హనీ కూడా మర్యాదగా పలికింది. నేను విక్కీ, నేను హనీ అని ఇద్దరు హ్యాండ్ షేక్స్ చేసుకున్నారు. అది వారి ఫస్ట్ పరిచయం. దూరంగా నిలబడి హనీ, విక్కీ మాట్లాడటం విశాల్ గమనించాడు. ఎందుకో తనకు తెలియని ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. మరోవైపు విక్కీ కూడా హనీ నవ్వును మళ్ళీ చూడాలనుకున్నాడు. ఒక అమ్మాయి ఇద్దరి అబ్బాయిల జీవితాల్లో తెలియకుండానే అడుగుపెట్టింది. ఆ ప్రేమ స్నేహంగా మారుతుందా లేదా పోటీగా మారుతుందా చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ క్యాంపస్ అంతా కొత్త ఉత్సాహంతో కలకలలాడిపోతుంది. చేతిలో కాఫీ కప్, మరో చేతిలో బుక్స్ పట్టుకొని నెమ్మదిగా క్లాస్ వైపు నడుస్తుంది. అప్పుడే ఎదురుగా వస్తున్న విశాల్ గుడ్ మార్నింగ్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు. హనీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పింది. ఆ నవ్వు చూసి విశాల్ మనసులో ఈ స్మైల్ ఎందుకు స్పెషల్గా ఉంది అని అనుకున్నాడు. క్లాస్ పూర్తయ్యాక హనీ లైబ్రరీకి వెళ్ళింది. అక్కడ ఒక బుక్ కోసం వెతుకుతోంది. పై షెల్ఫ్లో ఉన్న బుక్ అందలేదు. అప్పుడే వెనుక నుంచి విశాల్ వచ్చి ఆ బుక్ తీసుకొని ఇదేనా అని వెతుకుతున్నావని అడిగాడు. ఎస్, థ్యాంక్ యూ అని హనీ చెప్పింది. వెల్కమ్ అని విశాల్ చెప్పాడు నవ్వుకుంటూ. ఇద్దరూ కలిసి అలా చదువుల గురించి మాట్లాడుకున్నారు. హనీకి విశాల్ చాలా మెచ్యూర్ పర్సన్ అనిపించింది. అదే సమయంలో గార్డెన్లో విక్కీ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా దూరంగా హనీ ఒంటరిగా బెంచ్ మీద కూర్చుని ఉండటం గమనించాడు. అతను వెంటనే క్యాంటీన్కి వెళ్ళి 2 ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఫ్రెండ్స్ అని ఒక ఐస్ క్రీమ్ హనీ వైపు చూపాడు. హనీ చిన్నగా నవ్వి ఫ్రెండ్స్ అని ఐస్ క్రీమ్ తీసుకుంది. ఇద్దరూ కాలేజ్ లైఫ్, డ్రీమ్స్, ఫ్యామిలీ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. విక్కీ మాటల్లో ఫన్ హనీని నవ్వించింది. నువ్వు నవ్వితే చాలా బ్యూటిఫుల్గా ఉంటావు అని విక్కీ అనగానే హనీ కొంచెం సిగ్గుపడింది. థ్యాంక్ యూ అని తలదించుకుంది. ఇదంతా లైబ్రరీ నుంచి బయటికి వస్తున్న విశాల్ చూశాడు. విక్కీ హనీని నవ్విస్తూ ఉండటం చూసిన క్షణం అతని మనసులో చిన్న అసూయ మొదలైంది. ఎందుకో తను ఇంకెవరితో క్లోజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని తనలో తానే అనుకున్నాడు.
సాయంత్రం వర్షం మొదలైంది. స్టూడెంట్స్ అందరూ పరుగులు పెడుతున్నారు. హనీ దగ్గర అంబ్రెల్లా లేదు. ఆమె గేట్ దగ్గర నిలబడి వర్షం తగ్గే వరకు ఎదురు చూస్తోంది. అప్పుడే ఒక అంబ్రెల్లా ఆమెపై నీడలా ఆగింది. హనీ వెనక్కి తిరిగి చూసింది. అది విశాల్. కమ్, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. హనీ ఏదో చెప్పబోతుండగా మరోవైపు నుంచి బైక్ మీద విక్కీ వచ్చాడు. హనీ, నేను కూడా అదే రూట్లో వెళ్తున్నాను. కమ్, ఐ డ్రాప్ యూ అని నవ్వుతూ అన్నాడు. ఒక్కసారిగా హనీ అయోమయంలో పడిపోయింది. ఒకవైపు అంబ్రెల్లా పట్టుకొని నిలబడ్డ విశాల్, మరోవైపు బైక్ మీద ఎదురు చూస్తున్న విక్కీ. ఇద్దరి చూపులు ఒకేసారి హనీ వైపే ఉన్నాయి. హనీ ఎవరితో వెళ్తుంది? విశాల్ ప్రేమ గెలుస్తుందా, లేదా విక్కీ కేరింగ్తో హనీ మనసుని గెలుచుకుంటాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఫ్రెండ్స్, నా స్టోరీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.